హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ ఎప్పుడూ చేసుకునే పకోడీ కాకుండా మిగిలిపోయిన ఇడ్లీతో ఇడ్లీ పకోడీ. అయితే ఇడ్లీ పకోడీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? చాలా అంటే చాలా బాగుంటుందండి. కాబట్టి నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ కరకరలాడి ఇడ్లీ పకోడీని తయారు చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 3 ఇడ్లీలు అయితే తీసుకున్నాను. ఓకే, 3 ఇడ్లీలు తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసేసుకున్నాం. ఇలా స్మాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, కాస్తంత కరివేపాకు తురుము, 4 పచ్చిమిరపకాయల తురుము, అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్, ఎప్పుడు చేసే పకోడీ కంటే కాస్త డిఫరెంట్గా ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఓకే, ఈ విధంగా స్మాష్ చేస్తూ చక్కగా కలుపుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కాస్తంత అంటే బైండింగ్ కోసం కొంచెం జస్ట్ ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ అంటే వాటర్ వేసుకొని ఈ విధంగా ఇంకొకసారి స్మాష్ చేసుకుంటూ చక్కగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాం కదా. దీంట్లోనే కాస్తంత ఉప్పు కూడా వేసుకోండి. ఓకే, అంటే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, మనం పకోడీ పిండి అనేది రెడీ అయింది కదా. ఎప్పట్లాగే మనం ఈ పిండి కలిపేంత లోపల మనం ఏం చేయాలంటే, ఓకే, స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అప్పటి వరకు మనకి పకోడీ పిండి కలుపుకోవడం అయిపోతుంది. అదేవిధంగా ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది కదా. ఓకే, మనం పకోడీ పిండి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పకోడీని వేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు పకోడీని ఈ విధంగా అంటే ఒకేసారి ముద్దలుగా కాకుండా ఈ విధంగా విడివిడిగా వేసుకుందాం. అండ్ పకోడీ వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టేసుకోండి. ఓకే, హైలో పెట్టుకుంటే పకోడీ పైన మాడిపోతుంది, లోపలైతే ఉడకదు కదా. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూసారా పకోడీ ఎంత చక్కగా వస్తుందో, అండ్ చాలా ఈజీగా అయిపోద్దండి. చూసారు కదా, పకోడీ వేగి మంచి రంగు వచ్చింది కదా. ఇప్పుడు ఒక జాలీ గరిటలోకి ఈ విధంగా తీసేసుకుందాం. ఓకే, తీసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని ఈ విధంగా డ్రైన్ చేసేసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టిష్యూ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కూడా ముందు చెప్పిన విధంగానే మిగిలిన పిండిని కూడా పకోడీలా వేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా కాస్త డిఫరెంట్ స్టైల్లో ఈ ఇడ్లీ పకోడీని రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ పకోడీ తయారు చేసుకుని ఈ చల్లటి సీజన్లో వేడి పకోడీ తింటూ ఇంటిపాది హ్యాపీగా ఆస్వాదించండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. అంటే మన ఫర్దర్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.